హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ముందు 10 మాడ్యూల్స్ మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ముందు 10 మాడ్యూల్స్ కవర్ చేయకుండా అంటే ఈ మాడ్యూల్లో మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అందుకని మీరు ఫస్ట్ 10 మాడ్యూల్స్ చూసేసి రండి. నేను లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళిన వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ మాడ్యూల్, ఇది మాడ్యూల్ 11. ఈ మాడ్యూల్లో మనం ఏం కవర్ చేసుకోబోతున్నాం అంటే అరేస్, డేటా స్ట్రక్చర్స్, పాయింటర్స్, ఈ 3 టాపిక్లు క్లారిటీగా నీట్గా ఇప్పటి వరకు మనం 10 మాడ్యూల్స్ ఎలాగైతే నిదానంగా ఒక చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పానో ఈ మాడ్యూల్ కూడా నేను అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తా. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరే. అదేంటి బ్రో అరే టాపిక్ లాస్ట్లో ఎందుకు పెట్టావు, ముందు ఎందుకు పెట్టలేదు అని అనుకోకండి. నేను ఒక ఆర్డర్ వైజ్ పెట్టాలనుకున్నా. లైక్ నెక్స్ట్ మన ఛానల్లో పైథాన్ ప్రోగ్రామ్ కూడా రాబోతుంది. ఆ పైథాన్ ప్రోగ్రామ్కి ఈ సీట్కి కొంచెం లింక్ ఉండాలని నేను ఒక ఆర్డర్లో పెట్టా. 2 సిమిలర్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటాయని నేను ఒక ఆర్డర్లో పెట్టాలని డిజైన్ చేశాను దీన్ని. అండ్ ఈ ఆర్డర్ని మీరు ఫాలో కానీ అంటే మీకు ప్రతి ఒక్క టాపిక్ నేను క్లారిటీగా చెప్తా కదా. కాకపోతే నేను ఒక ఆర్డర్లో పెట్టాలనుకున్నా పెట్టా. మీరు జస్ట్ మీరు టాపిక్స్ గుర్తుపెట్టుకోండి, ఒక కోడ్ ఎలా రాయాలా అని ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్తో మీకు సంబంధం లేదు. మీరు టాపిక్స్, డెఫినేషన్స్ అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే అరే. అరే అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి. అండ్ అరే ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. ఇక్కడ మనం అరే అనేది డేటా స్ట్రక్చర్ ఎందుకంటామంటే, సపోజ్ ఒక డేటా అంటే సపోజ్ మనము ఒక వేరియబుల్లో ఒక డేటాని పెడుతున్నాం. లైక్ నెంబర్ కానీ, ఒక ఫ్లోట్ నెంబర్ కానీ, లేదంటే ఒక క్యారెక్టర్ కానీ, ఏదన్నా డేటాని స్టోర్ చేస్తాం అక్కడ. అదొక డేటా కంటైనర్. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ అరే అనేది సిమిలర్ డేటా టైప్స్ని కలిపి పెడుతుంది. ఇక్కడ చూడండి, దట్ కెన్ హోల్డ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. అరే ఏం చేస్తుందంటే అది సేమ్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్న ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. దాన్నే మనం అరే అంటాం. అండ్ అరే ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ కెన్ హోల్డ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. అరే అనేది కొన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలదు. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. అంతే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు డేటా టైప్ అంటే ఏంటో తెలుసు మీకు. ఇంటీజర్ అనే ఒక డేటా టైపు, లైక్ ఫ్లోట్ అనేది ఒక డేటా టైపు, క్యారెక్టర్ అనేది ఒక డేటా టైప్. ఇలా సేమ్ డేటా టైప్ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేయడమే మనం అరే అంటాం. మీకు స్ట్రింగ్స్ టాపిక్ అర్థమైపోతుంటే ఈ అరే అనే టాపిక్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు స్ట్రింగ్స్ టాపిక్ అర్థం కాకుండా అంటే ఈ టాపిక్ కూడా అర్థం కాదు. కావాలంటే ఫస్ట్ మనం స్ట్రింగ్స్ టాపిక్ చూసేసారండి. లేదంటే మీకు ఈ టాపిక్ క్లారిటీగా అర్థమైంటే స్ట్రింగ్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంతే, దానికి దీనికి సిమిలారిటీ ఉంటుంది అంతే. మీకు ఆల్రెడీ స్ట్రింగ్స్ అంటే ఏదో చెప్పాను నేను. ఇప్పుడు ఒక సేమ్ క్యారెక్టర్స్ని మనం ఒకసారి పెడితే దాన్ని స్ట్రింగ్ అంటామని మనకు తెలుసు ఆల్రెడీ. మీకు కావాలంటే నేను వీడియో లింక్ కింద ప్రతి లింక్ ఇస్తాను నేను. ఫస్ట్ మీరు స్ట్రింగ్స్ చూసిన తర్వాతే అరేస్కి రండి. అది అర్థమైపోతే మీకు ఈజీగా అర్థమైపోతుంది, సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలిమెంట్స్ విత్ ఇన్ అరే ఆర్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్ మేకింగ్ ఇట్ ఎఫిషియంట్ టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ దెమ్. ఇక్కడ అరే అంటే ఏం చేస్తుంది అంటే, అరేలో స్టోర్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అది ఎక్కడైతే స్టోర్ చేసిందో అది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అంట. అది దానికి అర్థం. అండ్ మీకు క్లారిటీగానే అర్థమైంది అనుకుంటా ఈ అరే అనే డెఫినేషన్. మీరు గిల్లగెట్టుకోకుండా బ్రో, జస్ట్ అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్ అంటే అది ఒక కంటైనర్ లాంటిది అనుకోండి, డేటా కంటైనర్. అక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు సుమంత్ అనే పేరు ఉందనుకో, అవన్నీ సేమ్ డేటా టైప్. ఏంటంటే ఎస్ అనేది క్యారెక్టరు, యూ అనేది క్యారెక్టరు, అవన్నీ క్యారెక్టర్స్. అవన్నీ ఒక సేమ్ డేటా టైప్. అంటే సేమ్ డేటా టైప్ అంటే అది క్యారెక్టర్ డేటా టైప్ ఒకటే కలిగి ఉంది. ఆ డేటా టైప్ అంతా మనం స్టోర్ చేసి, అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని మనం ఒకసారి స్టోర్ చేసి దాన్ని అరే అంటారు. అది ఒక డేటా స్ట్రక్చర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ అరే. అంటే ఒక అరేని ఎలా డిక్లేర్ చేయాలంటే, ఒక అరేని ఎలా రాయాలి మనం కోడ్లో అనేది మనం క్లారిటీగా చూసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఈ ఎగ్జాంపుల్ పెట్టించుకోకండి. మీరు మామూలుగా మీకు ఒకవేళ గుర్తుకుంటే, లైక్ మనం స్ట్రింగ్స్లో రాస్తాం కదా, స్ట్రింగ్స్లో ఏమని రాస్తాం? క్యార్ నేమ్ అని పెట్టి బ్రాకెట్స్ పెట్టి ఆ లోపల మనము ఆ లెంత్ ఎంతైనా రాయొచ్చు, అది మన ఇష్టం. రాయకపోయినా అంటే ఇన్ఫినిటీ లెంత్ తీసేసుకుంటుంది. ఒకవేళ మనం ఇక్కడ 15 అని రాసాం అనుకో సపోజ్, అప్పుడు = హెలో వరల్డ్. ఒకవేళ మనం ఆడ లోపల తక్కువ లెంత్ ఇచ్చి ఇక్కడ మనం ఎక్కువ వర్డ్స్ పెట్టామనుకో, అంటే ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టామనుకో, అప్పుడు ఎర్రర్ వచ్చేసింది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు, అని చాలాసార్లు చెప్పాను ఆ లెంత్ గురించి. ఓకేనా? మనం స్ట్రింగ్స్లో ఎలా వాడతాం? క్యార్ అని చెప్పి నేమ్ అని పెట్టి ఆ తర్వాత ఇక్కడ మనం లెంత్ ఇచ్చేయవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. ఆ తర్వాత మనం హెలో వరల్డ్ అని రాస్తాం. ఇక్కడ డబుల్ కోట్స్లో లాస్ట్లో సెమికాలం పెడతాం. కాకపోతే మనము అరే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనము
అరేని అంటే మనం అక్కడ డేటా టైప్ డిక్లేర్ చేయాలి ఫస్ట్. లైక్ ఇప్పుడు ఇంట్ అయితే నెంబర్స్ తీసుకోవాలనుకున్నాం, సపోజ్ మనం అరే లోపల ఒక 5 నెంబర్లు పెట్టాలనుకున్నాం అనుకో, ఇంట్ అని తీసేసుకొని ఇక్కడ మనము ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అంటే ఇక్కడ ఇంట్ అని పెట్టేసి నమ్ అని పెడదాం. నమ్ అని పెట్టి మనము ఎన్ని నెంబర్స్ తీసుకోవాలనుకున్నాం, సపోజ్ ఒక 5 నెంబర్స్ తీసుకోవాలనుకుందాం అనుకో, 5 లెంత్ పెట్టేసి ఇప్పుడు మనము ఇక్కడ పైన ఏం చేసామంటే, అంటే ఒక స్ట్రింగ్లో మనం ఏం చేసాం, లైక్ ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాం. ఇక్కడ మనము అరేలో ఏం చేయాలంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలా. ఇంట్ అంటే మనం ఒక అరే రాసేటప్పుడు మనము కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. అదే ఒక స్ట్రింగ్ పెట్టేటప్పుడు మనం ఎలా పెడతాం, డబుల్ కోట్స్ లోపల పెట్టేస్తాం. సిమిలర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ పెడుతున్నాం కాబట్టి మనము ఒక అరేలో ఒక అరే రాసేటప్పుడు ఫస్ట్ ఒక డిక్లరేషన్ చేసేసి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఆ తర్వాత లెంత్ పెట్టేసి ఇక్కడ మనం డేటా టైప్స్ రాసేటప్పుడు అదే మనం స్టోర్ చేసే నెంబర్స్ రాసేటప్పుడు కర్లీ బ్రేసెస్ అనేది ఓపెన్ చేయాలి. సింపుల్గా మీకు ఇక్కడ అర్థం అయిపోయింటుంది మీకు అరే డెఫినేషన్ కూడా, స్ట్రింగ్కి అరేకి డిఫరెన్స్ ఏందో. అక్కడ ఏంటంటే సేమ్ క్యారెక్టర్స్ రాస్తాం, ఒక డబల్ కోట్స్లో పెడతాం. ఇక్కడ అరే అంటే ఎలా రాస్తామంటే ఇక్కడ మనం 1, 2, 3, 4, 5 అనుకో, ఇక్కడ మనం సెమీకాలం పెట్టాలా. ఇక్కడ మనం ఏం చేసామంటే పైన డబల్ కోట్స్లో పెడతాం స్ట్రింగ్ అనేది, అరే అనేది కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి పెట్టాలి. అర్థమైంది కదా క్లారిటీగా మీకు. ఇప్పుడు సపోజ్ క్యారెక్టర్స్ పెట్టాలనుకున్నాం ఇంకో క్యార్ అని పెట్టేసి ఇక్కడ సంథింగ్ మీ వేరియబుల్ నేమ్ ఏదైనా తీసేసుకోండి, లైక్ సిహెచ్ అని తీసుకుందాం. ఇక్కడ కూడా మనము ఒక 4 లెటర్స్ పెట్టాలనుకుందాం సపోజ్, అప్పుడు మళ్ళీ మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి A, B, C, D మళ్ళీ సెమీకాలం. ఆ తర్వాత నువ్వు ఫ్లోట్ నెంబర్ పెట్టాలనుకుంటే సేమ్ అంతే, ఫ్లోట్ నెంబర్ పెట్టేసి వేరియబుల్ నీకు ఇచ్చింది నచ్చింది తీసుకొని ఆ తర్వాత నువ్వు ఎన్ని నెంబర్స్ పెట్టాలనుకున్నా లోపల ఎక్కడ లెంత్ ఇచ్చేసి ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి లోపల 1.2, 1.3, 1.4, 1.5 అలా రాసేసి కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేసి సెమీకాలం పెట్టేసి దాన్ని అరే అంటారు. మీరు కావాలంటే నేను ఇంకా క్లారిటీగా మీకు ఇక్కడ డెఫినేషన్తో చూపించాను చూడండి. డిక్లేరింగ్ అన్ అరే. టు డిక్లేర్ అన్ అరే ఇన్ సి ప్రోగ్రామ్ యూ స్పెసిఫై ద డేటా టైప్. ఫస్ట్ మనం డేటా టైప్ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు నెంబర్స్ అయితే ఇంటీజర్స్, డెసిమల్ పాయింట్స్ అయితే ఫ్లోటు, క్యారెక్టర్స్ అయితే క్యారు, అలా మనం ఫస్ట్ నేను చెప్పా కదా క్లారిటీగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఫస్ట్ మనం డేటా టైప్ అనేది డిక్లేర్ చేయాలి ఆఫ్ ద ఎలిమెంట్స్. మనం ఏవైతే లోపల ఎలిమెంట్స్ పెడుతున్నామో లైక్ ఆ కర్లీ బ్రేసెస్ లోపల మనం ఏదైతే నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏదైతే స్టోర్ చేస్తున్నామో అది ఏ డేటా టైప్ అని మనం ఒక డేటా టైప్ డిక్లేర్ చేయాలి. ఆ తర్వాత వేరియబుల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అండ్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఇక్కడ మనం బ్రాకెట్ లోపల మనం మనం వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం సైజ్ ఆఫ్ ద అరే అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. ఓకే, మీ ఇక్కడ కింద కూడా చూడండి ఇంటూ నెంబర్స్ బ్రాకెట్లో 5. ఇక్కడ ఇంట్ అనేది ఒక డేటా టైప్ అంటే ఆ తర్వాత 5 అనేది లెంత్, సైజ్ ఆఫ్ ద అరే. మీకు క్లారిటీగానే అర్థం అయిపోయింది అనుకుంటే ఒక అరేని ఎలా డిక్లేర్ చేయాలా. స్ట్రింగ్ అయితే మనం డబల్ కోట్స్లో పెడతాం, అరే అయితే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి పెట్టాలా. మనం ఫస్ట్ ఆ డేటా టైప్ ఏందని మనం డిక్లేర్ చేయాలి. ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చి తర్వాత బ్రాకెట్ లోపల సైజ్ ఆఫ్ ద అరే రాయాలా. ఆ తర్వాత మనము ఆ డేటా టైప్ ఏముందో అదే డేటా టైప్ సంబంధించిన ఇప్పుడు ఇంటీజర్ అయితే నెంబర్స్ రాయాలా, క్యారెక్టర్స్ అయితే లెటర్స్ రాయాలా, ఆ తర్వాత ఫ్లోట్ అయితే ఫ్లోట్ నెంబర్స్ అంటే డెసిమల్ పాయింట్స్ రాయాలా. అలా మనము కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి రాయాలా. లాస్ట్లో సెమీకాలం కూడా పెట్టాలా. అండ్ ఇది డిక్లరేషన్ ఆఫ్ అరే అంటే. డిక్లరేషన్ ఆఫ్ అరే అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ అన్ అరే. ఇనిషియలైజేషన్ ఆఫ్ అన్ అరే అంటే ఏం లేదు బ్రో, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి ఫస్ట్ మీకే అర్థమైపోతుంది. యూ కెన్ ఇనిషియలైజ్ అన్ అరే వెన్ డిక్లేరింగ్ ఇట్ ప్రొవైడింగ్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎన్క్లోజ్డ్ ఇన్ బ్రేసెస్. మనము డిక్లరేషన్ ఆఫ్ అరే అంటే మీరు ఆ బ్రేసెస్లో పెట్టాల్సింది కాదు, ఆ బ్రేసెస్ ఓపెన్ చేయాలని నేను చెప్పాను మీకు అక్కడ. ఇంటూ మనం అంటే డిక్లరేషన్ ఆఫ్ అరేలో ఏం మాట్లాడుకున్నాం, మనం డేటా టైప్ డిక్లేర్ చేయాలా, ఆ తర్వాత వేరియబుల్ పెట్టాలి, ఆ తర్వాత సైజ్ ఆఫ్ అరే వేయాలా, బ్రేసెస్ ఓపెన్ చేసి లోపల మనం కావాల్సిన వాల్యూస్ పెట్టుకోవాలా. ఓకేనా. ఇక్కడ మీకు ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అంటే సిమిలర్ టు సేమ్ అంతే. ఇక్కడ మనం బ్రేసెస్ లోపల ఏవైతే నెంబర్స్ పెడతామో లైక్ నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఫ్లోట్ నెంబర్స్ కానీ ఏవైతే మనం వాల్యూస్ పెడతామో ఆ వాల్యూస్ని మనం డిక్లేర్ చేయాలి అంతే. ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అంటే మనం బ్రేసెస్ లోపల నెంబర్స్ పెడతాం కదా, ఆ వాల్యూస్ ఏదైనా ఎలిమెంట్స్ పెడతాం, వాల్యూస్ పెడతాం, సంథింగ్ ఏదో ఒకటి పెడతాం, దాన్ని డిక్లేర్ చేయాలి డేటా టైప్తో. అది ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే. దీన్ని మీరు ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూడండి మనం మామూలుగా ఎలా రాస్తాం, ఇంటూ నెంబర్స్ బ్రాకెట్లో సైజ్ వేసి పెట్టేసి ఈక్వల్ టు పెట్టి బ్రేస్ ప్లేస్మెంట్స్ ఓపెన్ చేసేసి లోపల మనం ఎలిమెంట్స్ పెట్టి సెమీకాలం పెడతాం. ఇక్కడ మనం ఇంకొక ప్రాసెస్లో ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇంట్ అని పెట్టేసి డేటా టైప్ డిక్లేర్ చేసేసి వేరియబుల్ నేమ్ రాసి ఆ తర్వాత సైజ్ ఇచ్చేసి మనం సెమీకాలం పెట్టి కింద నెంబర్ బ్రాకెట్లో 0 అని పెట్టేసి ఈక్వల్ టు 1 సెమీకాలం, నెంబర్ బ్రాకెట్లో 1 అని పెట్టేసి ఈక్వల్ టు 2 సెమీకాలం. ఇలా మీకు ఇండెక్సింగ్ అనేది ఉంటుంది, దీంట్లో కూడా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది.
అంటే అదే రోల్ నెంబర్స్ మీకు ఆల్రెడీ చెప్పింటారు కదా నేను ఇండెక్సింగ్ అంటే ఏందో. ఇక్కడ మీకు రోల్ నెంబర్స్ అనేది అది మనకు స్ట్రింగ్స్లో మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుని ఉంటాం ఇండెక్సింగ్ అంటే ఏందని. అదే రోల్ నెంబర్ టాపిక్ మనం క్లారిటీగానే ఉంటుంది, మీకు ఈజీగా సింపుల్గా చెప్పా కదా నేను రోల్ నెంబర్ ప్రాసెస్లో. ఇక్కడ మనకు ఇండెక్సింగ్ అనేది ఉంటుంది, మీకు అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మనం ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అంతే. మనం అదే ఫస్ట్ డిక్లరేషన్ చెప్పలేం కదా, ఆ ప్రాసెస్లో రాయొచ్చు. ప్లస్ మనం ఈ ప్రాసెస్లో రాసినా కూడా మనకు యాక్సెస్ చేస్తుంది. ఈ లోపల ఉన్న కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న వాల్యూస్ అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రాసి ఇలా అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు మెమరీలోంచి. అంతే డిక్లరేషన్ ఆఫ్ అరేకి ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేకి తేడా అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్. దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకుందాం. ఇలా మనం చూసాం కదా, ఇంట్ నెంబర్ బ్రాకెట్లో 0 = 1 సెమికాలం, ఇంట్ నెంబర్ బ్రాకెట్లో 2 బ్రాకెట్లో 1 = 2 సెమికాలం. బ్రో ఈ బ్రాకెట్లో 0 ఎందుకు వచ్చింది, ఈ 1 ఎందుకు వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకని నేను యాక్సెసింగ్ అరే కంటే ముందే మనకు ఒక టాపిక్ చెప్తున్నాం. మీకు స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు మీకు ఇండెక్సింగ్ అనే ఒక టాపిక్ చెప్పా, గుర్తుకుందే? లైక్ ఇప్పుడు ఇంట్ నమ్ బ్రాకెట్లో 5 లెంత్ తీసుకుందాం. మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి 1, 2, 3, 4, 5 ఇవి మనకు తీసుకున్నాం. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ మనము ఇండెక్సింగ్ చేయాలి. మనము మీకు గుర్తుకుండిందో లేదో, మనం ఒక స్ట్రింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు హెలో వరల్డ్ అనేది అనుకో, ఆ హెలో వరల్డ్ అనే పదానికి మనం ఇండెక్సింగ్ తీసాం. లేకంటే ఇప్పుడు నా పేరు ఉంది సుమంత్ ఉంది, ఆ సుమంత్ అనే పదానికి స్ట్రింగ్కి మనం ఇండెక్సింగ్ అనేది వేయాలి. ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ కావాలా, 0తో స్టార్ట్ కావాలంటే రోల్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీకు అప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ తీసుకుని. రోల్ నెంబర్ ఒక క్లాస్లో 100 మంది ఉంటే ఆ 100 మందికి 1 to 100 రోల్ నెంబర్స్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఆ అన్ని ఎలిమెంట్స్కి 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4 ఇక్కడ ఇండెక్సింగ్ ఇచ్చాం మనం ఈ నెంబర్కి. ఇక్కడ 1కి 0 అనేది ఇండెక్స్ నెంబర్, 2కి 1 అనేది ఇండెక్స్ నెంబర్, అంటే రోల్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఎలా ప్రింట్ చేయాలో, ఒక నెంబర్ సపోజ్ నేను ఇక్కడ 3 ప్రింట్ చేయాలనుకో, ప్రింట్ ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి డబుల్ కోట్స్లో %d బ్రాకెట్ క్లోజ్ చేసి, అదే డబుల్ కోట్స్లో %d పెట్టేసి కామా నమ్ మనం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ బ్రాకెట్లో ఇండెక్స్ నెంబర్ ఇచ్చి మనకు 3 అనేది ప్రింట్ చేయాలనుకుంటాం. 3 అనే దానికి ఇండెక్సింగ్ నెంబర్ ఎంత 2, ఇక్కడ 2 పెట్టేస్తే మనం బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికాలం పెట్టేసి ప్రింట్ కొడితే అప్పుడు మనకు 2 మనం ఇండెక్సింగ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. అలాగే మనము ఏదైతే నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రింట్ చేయాలంటే మనం ఆ ఇండెక్స్ నెంబర్ వాడేసి మనం ప్రింట్ చేస్తాం. సపోజ్ మీకు గుర్తుకుంటే స్ట్రింగ్స్లో మనం ఒక క్యారెక్టర్, అంటే ఇప్పుడు సుమంత్ అనే పేరులో మనం ఒక ఎస్ అనేది ప్రింట్ చేయాలనుకుంటే 0 ఇండెక్సింగ్ నెంబర్ వాడతాం. ఇక్కడ కూడా అంతే, మనం ఈ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్లో మనం ఒకటి బయటికి తీయాలన్నప్పుడు, మనకు ఒక్కటే కావాలన్నప్పుడు, ఒక ఎలిమెంటే కావాలన్నప్పుడు, సేమ్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎలిమెంట్స్లో మనకు ఒక ఎలిమెంట్ బయటికి తీయాలన్నప్పుడు మనం ఇండెక్సింగ్ నెంబర్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఇక్కడ చూసేసుకుంటే యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్ అంటే అదే ఇండెక్సింగ్ అనేది అర్థం. యూ కెన్ యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, మన స్క్వేర్ బ్రాకెట్స్ లోపల అండ్ అన్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఆ ఇండెక్స్ నెంబర్స్ వాడి మనం ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల పెట్టి మనం బయటికి తీయచ్చు ఒక ఎలిమెంట్ని. అంతే, ఏం లేదు, జస్ట్ రోల్ నెంబర్ కాన్సెప్ట్ మనకి ఏదైతే స్ట్రింగ్లో ఉందో ఇక్కడ కూడా అదే అరేలో. ఆల్రెడీ మీకు చెప్పే అరేలో కూడా ఈ ఇండెక్సింగ్ అనే టాపిక్ ఉంటుందని మీకు చెప్పే ముందే. ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్పమంటావా? ఏం లేదు బ్రో, ఇప్పుడు మనం ఒక అరే రాసాం, ఆ అరే లోపల కొన్ని ఎలిమెంట్స్ పెట్టాం, లైక్ సేమ్ డేటా టైప్ నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏవైనా, దానికి మనం ఇండెక్సింగ్ నెంబర్ ఇవ్వాలి. 0 నుంచి స్టార్ట్ కావాలి రోల్ నెంబర్స్ అనేవి, అది ఇండెక్సింగ్ నెంబర్స్ అనేది 0, 1, 2, 3, 4 అలా. మనము ఏదైతే ఒక నెంబర్ని ప్రింట్ చేయాలనుకుంటే మనము ఇక్కడ ఇంట్ నమ్ అని పెట్టేసి మనం స్క్వేర్ బ్రాకెట్ లోపల మనకి ఏదైతే ఇండెక్సింగ్ నెంబర్ ఇచ్చామో ఆ ఇండెక్సింగ్ నెంబర్ ఇక్కడ పెట్టేసి = మనం అది రాయించినా = అని పెట్టేసి 1 అని పెట్టుకో. ఇప్పుడు అక్కడ మనం స్ట్రింగ్లో ప్రింట్ చేయాలనుకుంటే మనం నెంబర్ అది ప్రింట్ ఎఫ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ప్రింట్ చేయక్కర్లే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక అరేని మనం ఇలా కూడా రాయొచ్చు అని ఇలా మనం చెప్పా కదా, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే అని రెండో టాపిక్లో. అదే సేమ్ ఇక్కడ అది ఇలానే మనకు ఇంటూ నమ్ బ్రాకెట్లో 0 = 1 ఎందుకు వచ్చిందంటే ఇలా ఇండెక్సింగ్ కాన్సెప్ట్లో నుంచి మనం అది రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంటూ వాల్యూ = num2. అది ఒక ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనుకుంటా. యాక్సెసింగ్ ఆఫ్ అరే అంటే ఏం లేదు, ఒక ఇండెక్స్ వాడేసి మనం అరేని యాక్సెస్ చేయొచ్చు అని చెబుతుంది క్లారిటీగా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడిఫికేషన్ అంటే ఏంటంటే మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా చూడు. మీకు ఇలానే యాక్సెసింగ్ అని చెప్పే కదా, యాక్సెసింగ్ అరేస్ అని. యాక్సెసింగ్ అరేస్ అంటే ఏంటంటే మన స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇండెక్సింగ్ నెంబర్ తీసుకుంటాం. ఆ తర్వాత మనం ఇలాన ముందు చూసుకున్నప్పుడు ఇనిషియలైజేషన్ ఇన్ అరే అనేప్పుడు మనం సెకండ్ టైప్ చూసుకున్నాం. ఇంటూ నమ్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్లో 0 అని పెట్టి = 1 అని పెట్టాం. ఇదే మోడిఫికేషన్ అంటే ఈ 1 అనేది మనం అంటే
మనం ఆల్రెడీ వాల్యూస్ డిక్లేర్ చేసేవాడ అరే లోపల, అందుకని మనం ఆల్రెడీ ఇక్కడ మాడిఫై చేస్తున్నాం, ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్సెసింగ్ అంటే మనం ఇలా చూసుకున్నాం, ఇండెక్స్ నెంబర్స్ ఇప్పుడు 1 2 3 4 ఉంది అనుకో, దానికి 0 1 2 3 అయి ఇండెక్స్ నెంబర్స్ మనం ఇంటూ నమ్ అని రాసి ఫస్ట్ యాక్సెస్ చేసినాం 0కి, ఆ తర్వాత 1 అని పెడితే అది మనం ఆల్రెడీ మనం ఒక అరే క్రియేట్ చేస్తున్నాడు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అరే అని చెప్పా కదా మీకు. ఆ సెకండ్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అరేలో ఇక్కడ మనము 0 అనే ఇండెక్స్ నెంబర్కి 1 అనే వాల్యూ ఉంటుందని ఒక మాడిఫై చేస్తున్నాం. అంతే బ్రో, ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనము యాక్సెసింగ్ అంటే ఏంది, ఇండెక్సింగ్ అనే టాపిక్ గుర్తుకు రావాలి మీకు. ఆ ఇండెక్సింగ్ అనే టాపిక్లో మీరు ఒక కొత్త అరే క్రియేట్ చేయాలనుకున్నారు అనుకో, అప్పుడు ఇంటూ నమ్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏదైనా ఇండెక్సింగ్ నెంబర్ ఇచ్చేసి ఆ ఇండెక్సింగ్ నెంబర్ లోపల ఏ వాల్యూ అయితే స్టోర్ చేయాలో ఆ వాల్యూ మనం క్రియేట్ చేసినప్పుడు దాన్నే మాడిఫికేషన్ అంటారు, మాడిఫైయింగ్ అంటారు. అంతే. మీరు ఇప్పుడు మీకు అరేలో మ్యాక్సిమం అన్ని మెయిన్ టాపిక్స్ కవర్ అయిపోయాయి. మీకు ఒకవేళ మీరు సెమిస్టర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ లోపల అరే అనేది మీరు సుత్తి కొట్టేయచ్చు. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మీరు సుత్తి కొట్టేయచ్చు. ఆ తర్వాత మీరు ఒకవేళ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మ్యాక్సిమం అరే మీద ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కొన్ని నేను చెప్పిన మెథడ్ వాడేసి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయండి, మీకే అర్థమైపోతుంది క్లారిటీగా. మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది అరే అంటే ఏందో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది ఏంటంటే, దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్తా చూడండి. మీకు పైథాన్, జావా స్క్రిప్ట్లో ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గురించి లేదా బీటెక్ కాలేజ్ గురించి వెబ్ సిరీస్ చూసినప్పుడు ఇది ఇంటర్ ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుందని. ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఏంటంటే రెండు ఉంటాయి మెయిన్ టాపిక్స్, క్లాసెస్ అని, ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ అని. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లలో మెయిన్ టాపిక్ బ్రో. నువ్వు ఇంటర్వ్యూ కూర్చున్నావు అంటే నీకు పైథాన్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ఉన్నా, జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ఉన్నా, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడు. నేను పైథాన్, జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఊప్స్ కాన్సెప్ట్ అనేది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే, ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్లో రెండు మెయిన్ ఉంటాయి, క్లాసెస్ అని, ఆబ్జెక్ట్స్ అని. ఈ క్లాసెస్ అనే దాన్నే మనము సి ప్రోగ్రామ్లో స్ట్రక్చర్ అంటాం. అర్థమైందా? ఏదైతే మన ఊప్స్ కాన్సెప్ట్లో, పైథాన్లో, జావా స్క్రిప్ట్లో క్లాసెస్ అంటామో, ఇక్కడ సి ప్రోగ్రామ్లో దాన్ని స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ అంటే ఏం లేదు బ్రో, ఇక్కడ డెఫినేషన్ చూడండి. మీరు ఫస్ట్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ స్ట్రక్చర్ ఇన్ సి ఈజ్ ఏ కాంపోజిట్ డేటా టైప్ దట్ అలో యూ గ్రూప్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ ఏ సింగిల్ యూనిట్. ఇక్కడ మన స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే, ఒక డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే వేరియబుల్స్ ఉంటాయి కదా, వేరియబుల్స్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాయి. సపోజ్ మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్తా చూడండి. ఇప్పుడు మీ క్లాస్ ఉంది, మీ క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మందికి 1 to 50 రోల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రోల్ నెంబర్స్లో ఇప్పుడు రోల్ నెంబర్ 1 అన్న పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ మదర్ నేమ్, మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం స్టోర్ చేయాలనుకుంటే అప్పుడే మనం స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రోల్ నెంబర్ 1 అనేది, నేమ్ అనేది ఒక స్ట్రింగ్, వాళ్ళ నాన్న పేరు, ఫాదర్ నేమ్ స్ట్రింగ్, మదర్ నేమ్ స్ట్రింగ్, మొబైల్ నెంబర్ అనేది ఇంటీజరు. ఇలా మనము డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఒక దగ్గర స్టోర్ చేసినప్పుడు దాన్నే స్ట్రక్చర్ అంటాడు. సపోజ్ ఇక్కడ మనం ఇంకో పాయింట్ చూడండి. ఈచ్ వేరియబుల్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఏ మెంబర్ ఆర్ ఫీల్డ్ అండ్ యూ కెన్ యాక్సెస్ దీస్ మెంబర్స్ యూజింగ్ ద స్ట్రక్చర్స్ నేమ్. ఇలా స్ట్రక్చర్స్ నేమ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్కి వచ్చుకుంటే, నా ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రక్ట్ అని వాడి, ఇక్కడ సపోజ్ నాది సిఎస్సిలో ఏ సెక్షన్ అనుకుందాం. ఆ ఏ సెక్షన్ లోపల ఇది ఫస్ట్ స్ట్రక్చర్ నేమ్ ఏంది, సిఎస్సి ఏఎంఎల్. ఆ సిఎస్సి ఏఎంఎల్ లోపల మనము కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి ఫస్ట్ వాడి నేము, వాడి రోల్ నెంబరు, వాడి మొబైల్ నెంబరు, వాడి అడ్రస్, ఇలా మనము డిఫరెంట్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఒక స్ట్రక్చర్ నేమ్ తీసుకొని ఆ స్ట్రక్చర్ నేమ్ లోపల మనం ఒక డిఫరెంట్ డేటా టైప్స్ పెడతాం. అంతే. ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఏం లేదు బ్రో, సింపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మనం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రోల్ నెంబర్ ఉంది అనుకో, వాడి అన్ని మామూలుగా రాయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. అదే ఒక స్ట్రక్చర్లో మనము వాడి ఇప్పుడు రోల్ నెంబర్ 1 అని కొడతానే మొత్తం 1 డీటెయిల్స్ అన్ని రావాలా, అప్పుడు మనము స్ట్రక్చర్ అనేది వాడతాం. ఆ స్ట్రక్చర్ అనేది వాడినప్పుడు మనము వానికి ఫస్ట్ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చేసి ఆ తర్వాత 1 డీటెయిల్స్ అన్ని దాని లోపల పెట్టేది, అప్పుడు అదంతా డిజైన్ చేసేదాన్ని స్ట్రక్చర్ అంటాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ అంటే ఏమి లేదు, డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు మనం అరే అంటే ఏంది, సిమిలర్ డేటా సేమ్ కలుపుతుంది. ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఏంది, డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని ఒక చోట స్టోర్ చేసేదని మనం స్ట్రక్చర్ అంటాం.
అంతే. ఆ తర్వాత మీకు ఇంకా క్లారిటీగా ఇప్పుడు ఇంకా నేను డీప్ డైవ్ చేయలేదంటే నేను ఇంకా ఇప్పుడు వచ్చేసి డెఫినేషన్ విధానం మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఇక్కడ మనం ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. వాళ్ళకి ముగ్గురికి కామన్ ఏముంది? నేము, ఐడి, మార్క్స్ వాళ్ళ ముగ్గురు కామన్. మనము ఇలా మనం స్ట్రక్చర్ CSAML అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకుందాం. మనం ఇప్పుడు స్టూడెంట్స్ డేటా స్టోర్ చేయాలనుకుంటాం. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి లోపల ఫస్ట్ వాళ్ళందరికి కామన్ ఏముంది? నేమ్. ఆ తర్వాత వాళ్ళందరికి కామన్ ఐడి. ఆ తర్వాత మార్క్స్. ఇవి వాళ్ళ కామన్. ఫస్ట్ వాళ్ళ నేమ్ ఏంటైంది? ఒక స్ట్రింగ్. ఆ తర్వాత ఐడి అంటే ఇంటీజరు లేదా స్ట్రింగ్. మార్క్స్ అంటే ఇంటీజరు లేదా ఫ్లోట్. ఇవి డేటా టైప్స్, డిఫరెంట్ డేటా టైప్స్. మనం ఇలా స్ట్రక్చర్ అనే ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ మనం డిఫరెంట్ డేటా టైప్స్ మనం స్ట్రక్చర్ లోపల స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ 1 ఇప్పుడు ఏదన్నా సపోజ్ మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కామన్ ఒక డిఫైన్ చేసేస్తున్నాం మనం. ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఒక స్టూడెంట్ నెంబర్ 4 కొత్త స్టూడెంట్ వచ్చి యాడ్ అయింది అనుకో, వాడికి ఖచ్చితంగా అక్కడ నేము, ఐడి, మార్క్స్ అవన్నీ ఎంటర్ చేయాలి. మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఒక స్టూడెంట్ వచ్చి ఇక్కడ కొత్తగా క్లాస్లో యాడ్ అయింది అనుకో సపోజ్, అప్పుడు వాడి పేరు, వాడి మార్క్స్, వాడి ఐడి ఇక్కడ నోట్ చేయాలా. అవి ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. ఎందుకంటే నేమ్, ఐడి, మార్క్స్ అనేది డిఫైన్ అయిపోయింది. కొత్త స్టూడెంట్ వచ్చి యాడ్ అయితే వానికి ఆటోమేటిక్గా అవి యాడ్ అయిపోతాయి. వాని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయడం డైరెక్ట్. ఇక్కడ మీకు స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కొంచెం అంటే అదే క్లాసెస్ అనే కాన్సెప్ట్ కొంచెం అర్థం కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నాకే స్ట్రక్చర్ అనేది కాదు, స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కొంచెం కష్టం ఉంటుంది. కొంచెం కష్టం కాదు, చాలా కష్టం పడిద్ది. ఇన్ కేస్ నాకే చెప్పాలంటే దాదాపు చాలా రోజులు పట్టింది. నేను క్లాసెస్ అనే టాపిక్ కాన్సెప్ట్లో క్లాసెస్ అనే టాపిక్ నాకు అర్థం కానీ దాదాపు నేను 10 మెంబర్స్ వీడియోస్ చూసింటా. డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. మీకు ఇప్పుడే అర్థమైపోతుందా? నేను చెప్పినాకనే మీకు అర్థమైపోతుందంటే అర్థం కాదు. ఎందుకంటే మీరు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారు, ఈ టాపికే మీకు ఫస్ట్ టైం వింటున్నారు, అప్పుడే మీకు అర్థమవుతుందంటే కాదు. మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నా వీడియోనే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూడాలంటే, ఇప్పుడు సుమంత్ అన్న చెప్పాడు, ఓకే దీని స్ట్రక్చర్ అంటే దీనికి అర్థం ఇది, ఇంకొకటి చెప్పాడు అంటే దీంట్లో మధ్యలో ఈ అన్నిటి మధ్యలో లాజిక్ ఏంది, అసలు వీళ్ళ అప్రోచ్ ఏంది, స్ట్రక్చర్ అంటే అర్థం ఏంది, లాజిక్ అనేది మీద అది కనుక్కోవాలి. నేనైతే దాదాపు 10 వీడియోస్ చూసా క్లాసెస్ గురించి. అప్పుడే నాకు క్లారిటీగా అర్థమైంది, లాజిక్ అర్థమైంది. మీకు ఇప్పుడే అర్థమవుతుందంటే కాదు. మీరు ప్రాబ్లమ్స్ చేయాలా దాని మీద, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూడాలంటే చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చూడాలి ఈ టాపిక్ గురించి. మీరు ఇప్పుడే నేను క్లారిటీగా చెప్తున్నా అంటే నేను చెప్తా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టుగా, కానీ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూసినప్పుడు మీకు అప్పుడు లాజిక్ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక వీడియో చూడగానే మీకు ఈరోజు చూస్తారు, ఓకే స్ట్రక్చర్ అంటే ఓకే ఒక స్ట్రక్చర్ లెవెల్ మనము ఏదైనా డీటెయిల్ స్టోరీ చేయాలన్నప్పుడు మనం డిఫరెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ రాసే బదులు మనం అంతా ఒక డిఫైన్ చేసేసి ఒక స్టూడెంట్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి మనం డేటా స్ట్రక్చర్లో ఇచ్చేయచ్చు. అట మీ ఇప్పుడు ఎంప్లాయీ డేటా స్టోర్ చేసేటప్పుడు కానీ, క్లాస్లో స్టూడెంట్ డేటా స్టోర్ చేసేటప్పుడు కానీ మీకేమర్థమైంది, నేను చెప్పిన ద్వారా మీకేమర్థమైంది. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పిన ద్వారా మీకేమర్థమైపోయింది సింపుల్గా. ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఏంది, ఇప్పుడు ఒక ఎంప్లాయీ డేటా కానీ స్టూడెంట్ డేటా కానీ స్టోర్ చేయాలనుకో, ఎంప్లాయీ 1 స్టూడెంట్ 1 అని పెట్టేసుకొని వాళ్ళ డేటా సపరేట్గా కోడ్ చేయాలంటే కష్టం అయిపోతుంది. అప్పుడు మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని, స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లేదంటే ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని, ఆ లోపల వాళ్ళకి మెయిన్గా అంటే అందరికి కామన్ అయింది నేము, ఆ తర్వాత అందరికి కామన్ అయింది ఐడి, అందరికి కామన్ అయింది. సపోజ్ ఏదైతే కామన్ ఉంటుందో అది కామన్ మనం డిఫైన్ చేసి పెడితే ప్రతి స్టూడెంట్కి అది అప్లై అయిపోతుంది. అంటే వాళ్ళ డీటెయిల్స్ మనం డైరెక్ట్గా ఎంటర్ చేసేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నెంబర్ 1 అని పెట్టి నేమ్ ఇచ్చేసి ఇక్కడ కొట్టేసి అలా చేయలేం కదా. అందుకని మనం ప్రతి ఒక్క స్టూడెంట్కి నేము, ఐడి, మార్క్స్ ఇక్కడ ఏదంటే ఎగ్జాంపుల్లో డిఫైన్ చేసేయాలా ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి. ఇప్పుడు నేను చెప్పిన ద్వారా మీకు ఇది అర్థం అయిపోయింది. మీరు యూట్యూబర్స్ వీడియోస్ చూసారనుకో ఇదే లాజిక్ మీకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే మీకు స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం అయిపోయిందో అప్పుడు ఒక మీకు ఫీలింగ్ వస్తుంది భయ్యా, ఇన్నర్ ఫీలింగ్, ఆహా ఇదే దీని కథ, దీనివల్ల ఇదే ఉపయోగం, ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఏంటంటే ఓహో నేను దీనికి కష్టపడిన దానికి ఫలితం వచ్చింది, నేను ఇన్ని వీడియోలు చూసా కాబట్టి నాకు ఖచ్చితంగా ఫలితం వచ్చింది, నాకు బాగా ఇప్పుడు సుమంత్ అన్న క్లాస్ ఇవ్వాడు, ఓకే ఆ వీడియో చూసా, ఈ వీడియో చూస్తే బాగా అర్థమైపోయింది, ఓకే లాజిక్ ఇది, ఓకే దీని కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇది ఇలాంటి టైంలో మనం వాడతాము అని నీకు అర్థం అయిపోయింది అనుకో, ఒక ఫీలింగ్ ఉండి ఇన్నర్ ఫీలింగ్ సూపర్గా ఉండేది. అది మీకు మీరు చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి స్ట్రక్చర్ గురించి. నేను కూడా కోడ్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను మీకు క్లారిటీగా ఇంకోసారి. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ అంటే
వేరే యూట్యూబర్స్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ టాపిక్ గురించి స్పెసిఫిక్గా. నేను మొత్తం సి ప్రోగ్రామ్ వినండి అని చెప్పట్లేదు. ఇట్లాంటి టాపిక్స్ అంటే ఏదైతే రికర్షన్ అనే టాపిక్, లేదంటే ఇలా స్ట్రక్చర్ అనే టాపిక్, కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయి. అవి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంటుంది, కానీ మీకు మర్చిపోయింది అనుకో ఎప్పుడన్నా మళ్ళీ స్ట్రక్చర్ అనే టాపిక్ చూడాలంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అందుకని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది క్లారిటీగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటున్నాం, వాళ్ళ నుంచి అసలు ఆ స్ట్రక్చర్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తాం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. టు డిక్లేర్ ఏ స్ట్రక్చర్ యూ డిఫైన్ ఇట్స్ స్ట్రక్చర్ ట్యాగ్స్, ఏ యూజర్ డిఫైన్ నేమ్ ఫర్ ద స్ట్రక్చర్ టైప్ అండ్ లిస్ట్ ఇట్ మెంబర్స్. మీకు అది కొంచెం అర్థం కానీ టఫ్ ఉంటుంది. అక్కడ బేసిక్గా ఏం చెప్పాడంటే, ఒక స్ట్రక్చర్లో మనము ఆ స్ట్రక్చర్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటీజర్, క్యార్ అని మనం పెట్టాలా. ఇక్కడ క్లారిటీగా చూడండి. ఫస్ట్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ స్ట్రక్ట్ అని రాసి ఆ తర్వాత పర్సన్ అనేది ఒక క్లాస్, లైక్ ఆ పర్సన్ అనేది ఒక స్ట్రక్చర్ నేమ్. అర్థమైందా? ఇప్పుడు మనము స్ట్రింగ్స్ రాసేటప్పుడు లైక్ వేరియబుల్ నేమ్ ఎలా తీసుకుంటాం, అలాగే ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ తీసుకోవాలా. ఫస్ట్ స్ట్రక్ట్ అని పెట్టేసి ఆ తర్వాత స్ట్రక్చర్ నేమ్, అది పర్సన్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఏదైనా. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి లోపల ఒక పర్సన్కి ఏముంటుంది సిమిలర్గా, ఇప్పుడు ఇలా మనం స్టూడెంట్కి చూసినప్పుడు నేము, ఆ తర్వాత ఐడి, మార్క్స్ ఎలాగో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఏముంటుంది నేమ్, క్యార్ నేమ్, ఆ తర్వాత ఇంట్ ఏజ్. అంటే నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి క్యార్ నేమ్ అవి ఒక 50 letters మాత్రమే ఉండాలా. ఆ తర్వాత ఇంటీజర్, ఇంట్ ఏజ్, ఆ తర్వాత ఫ్లోట్ హైట్. ఇక్కడ కామన్గా తీసుకుంది ఏంటి, నేము, ఏజ్, హైట్. ఇది మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్సన్ ఇక్కడ స్టోర్ చేయాలని, ఒక పర్సన్ వచ్చాడు అనుకో, ఆ పర్సన్ ఏజ్ సపోజ్ సుమంత్ అనుకుందాం, సుమంత్. ఆ తర్వాత వాని ఏజ్ వచ్చేసి 20. ఆ తర్వాత వాడి హైట్ వచ్చేసి లైక్ 5.8 ఏదో ఒకటి అనుకోండి. ఆ తర్వాత సెకండ్ పర్సన్ వచ్చాడు రామ్ అని, వాడి ఏజ్ వచ్చేసి 21, వాడి హైట్ వచ్చేసి 6. ఆ తర్వాత ఇంకో పర్సన్ వచ్చాడు సీత అని, థర్డ్ పర్సన్ వచ్చాడు పర్సన్ 1 సుమంత్, పర్సన్ 2 రామ్, పర్సన్ 3 వచ్చేసి సీత అనుకోండి. అమ్మాయి ఏజ్ వచ్చేసి 20 అనుకోండి, అమ్మాయి హైట్ వచ్చేసి 4 తీసుకుందాం. బేసిక్గా లేడీస్ తక్కువ హైట్ ఉంటారు కదా, అలానే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి అంతే. ఇక్కడ మనము ఏమైంది, ఇక్కడ ముగ్గురు పర్సన్స్ని తీసుకున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రక్చర్లో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మనము రాయాలంటే టఫ్ అవుతుంది, సపరేట్గా కోడ్ రాయాలంటే. అది మనం ఒక స్ట్రక్చర్లో మనం డిఫైన్ చేసి పెట్టుకున్నాం. ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలా, వాళ్ళ ఏజ్ ఎంటర్ చేయాలా, వాళ్ళ హైట్ ఎంటర్ చేయాలా. ఇలా మనం ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తాం అంతే. ఒక స్ట్రక్చర్ని ఎలా రాయాలంటే ఇది మెయిన్గా బేసిక్ ప్రాసెస్ వచ్చేసి, ఫస్ట్ స్ట్రక్ట్ అని పెట్టుకొని ఆ తర్వాత పర్సన్ అదే స్ట్రక్చర్ నేమ్ ఏదైనా పెట్టుకొని ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ లోపల వాళ్ళకి ఏమేం కావాలా, లైక్ నేము, ఏజ్, అడ్రస్, ఏదైతే అది మీరు ఏమైతే కామన్గా పెట్టాలనుకుంటారో అది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ని డిక్లేర్ చేసాం అంతే. ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్కి వాల్యూస్ ఇవ్వాలి కదా, మనం ముందుగానే డిఫైన్ చేసి పెట్టాలా వాల్యూస్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫైన్ చేసి పెట్టాలా. డిఫైనింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ ఆఫ్టర్ డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్. ఎప్పుడైతే మనం స్ట్రక్చర్ని డిక్లేర్ చేసినామో, ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేసిన తర్వాత యూ కెన్ డిఫైన్ స్ట్రక్చర్ వేరియబుల్స్ బై స్పెసిఫైయింగ్ ద స్ట్రక్చర్ నేమ్ అండ్ అసైనింగ్ వాల్యూస్ టు ఇట్స్ నెంబర్స్. ఏదైతే మనం లోపల డేట్ ఉంటాయి కదా, దాంట్లోకి మనం వాల్యూస్ ఇవ్వాలి, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ లోపల మనం వేరియబుల్స్ పెట్టాము, నేము, ఏజ్, హైట్, ఇవన్నీ వేరియబుల్స్ అనుకోండి. ఆ వేరియబుల్స్కి మనము వాల్యూస్ అనేది ఇవ్వాలి, డిఫైన్ చేయాలి మనం. ఇప్పుడు లేకపోతే కంప్యూటర్ తెలిసిపోదు కదా వాడి పేరు ఏంది, వాడి ఏజ్ ఏంది అని. ఇప్పుడు ఒక పర్సన్ 1 వచ్చాడు అనుకో, సపోజ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రక్ట్ అనేది మనకు తెలుసు, ఒక స్ట్రక్చర్కి మెయిన్ హెడర్ అది. ఆ తర్వాత పర్సన్ అనేది స్ట్రక్చర్ నేమ్. మీరు ఇలా చూసుకున్నప్పుడు ఎగ్జాంపుల్లో పర్సన్ అనేది స్ట్రక్చర్ నేమ్. ఇప్పుడు ఒక పర్సన్ 1 వచ్చాడు, పర్సన్ 1 వచ్చినప్పుడు లేదా స్టూడెంట్ అంటే స్టూడెంట్ 1 ఏదైనా, ఆడ పర్సన్ 1 ఫస్ట్ ఏం అడిగాడు, నేమ్. పర్సన్ 1 నేమ్ ఇప్పుడు ఏజ్, పర్సన్ ఏజ్ వచ్చేసి 30, పర్సన్ నేమ్ వచ్చేసి జాన్, పర్సన్ హైట్ వచ్చేసి 1.75. ఇలా మనం డిక్లేర్ చేసాము. ఇక్కడ ఏదైతే మనకి ఇలానా మనం స్ట్రక్చర్ని డిక్లేర్ చేసామో ఇక్కడ మనం డిఫైన్ చేసాము. అంటే ఇలా మనం ఏదైతే స్ట్రక్చర్ని క్రియేట్ చేసామో, ఒక డిక్లేర్ చేసామో స్ట్రక్చర్ని, ఆ డిక్లేర్ చేసిన స్ట్రక్చర్స్కి ఆ లోపల వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్కి మనం కొన్ని వాల్యూస్ ఇవ్వాలా, ఆ వాల్యూస్ని మనం డిఫైన్ చేయాలా. అది మీకు క్లారిటీగా ఇప్పుడు కోడ్తో ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీగా నిదానంగా చెప్తా చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. డిక్లరేషన్ అంటే ఏంది, డిఫైనింగ్ అంటే ఏంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిక్లరేషన్ ఫస్ట్ ఇలా చేయాలి, ఇది ప్రాసెస్, సింటాక్స్ డిక్లరేషన్కి. ఆ తర్వాత ఆ డిక్లేర్ చేసిన లోపల వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్కి మనము కంప్యూటర్కి అనేవి మనము వాల్యూస్ ఇవ్వాలా, లేకపోతే ఆ వాల్యూస్ దానికి తెలియదు కదా, మనం వాల్యూస్ ఇవ్వాలా.
ఇది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోడ్లో క్లారిటీగా నీట్గా చెప్పుకుందాం. మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనం ఏమైనా మాట్లాడుకున్నాం, డిఫైనింగ్ మనం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్కి కొన్ని వేరియబుల్స్ ఇవ్వాలి. అది ఎలా రాయాలో నేను క్లారిటీగా కోడ్ రూపంలో నేను నీట్గా ఫస్ట్ ఈ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఆ తర్వాత కోడ్ రూపంలో మీకు కోడ్ చేసి కూడా చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ మీరు అంటే ఒక స్ట్రక్చర్ రాసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? ఫస్ట్ పాయింట్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి, క్లారిటీగా నోట్ డౌన్ చేసుకోండి. స్ట్రక్చర్ డిఫైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి సింటాక్స్. ఫస్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేసేటప్పుడు మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ సింటాక్స్ ఏంది? ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ నేము, ఫస్ట్ స్ట్రక్ట్ అని పెట్టాలా. ఆ తర్వాత మనం సింటాక్స్లో మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలా, లేకుంటే సెమీ కాలమ్స్ పెట్టాలా అనేది మీరు క్లారిటీగా ఎక్కడ పెట్టాలో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి స్ట్రక్ట్ అని పెట్టేసి ఆ తర్వాత స్ట్రక్చర్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు పర్సన్ అనేది స్ట్రక్చర్ నేమ్. అర్థమైందా? మీకు ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డిఫైనింగ్ చేసేటప్పుడు స్ట్రక్చర్ని ఫస్ట్ పాయింట్ వచ్చేసి సింటాక్స్, మీరు ఎక్కడెక్కడ కర్లీ బ్రేసెస్ వాడాలి, ఎక్కడెక్కడ సెమీ కాలమ్స్ వాడాలని క్లారిటీగా గమనించండి. నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు, నేను కోడ్ చేసేటప్పుడు, ఓకేనా? ఆ తర్వాత స్ట్రక్ట్ అని పెట్టిన తర్వాత స్ట్రక్చర్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్సన్ అనేది స్ట్రక్చర్ నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్. అది మనం అక్కడ స్టూడెంట్ అని పెట్టుకోవచ్చు, ఎంప్లాయీ అని పెట్టుకోవచ్చు. మనం ఎవరికైతే స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఆడ ఒక నేమ్ పెట్టుకోవాలి, స్ట్రక్చర్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ పర్సన్ 1 అనేది కదా, అది ఒక ఆబ్జెక్ట్. మీకు ఇలా అని చెప్పాను కాదు, ఊప్స్ కాన్సెప్ట్లో క్లాసెస్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది. ఇది మీకు అంత అవసరం లేదు. క్లాసెస్ అనే టాపిక్ మీకు, ఈ స్ట్రక్చర్ అనేది క్లాసెస్, ఇది ఒక ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఆబ్జెక్ట్ రాసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలా? సింటాక్స్ ఎలా రాయాలా, సింటాక్స్ అదే సెమీ కాలమ్స్ ఎక్కడ పెట్టాలో, కాలమ్స్ ఎక్కడ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కోడ్ చూడండి, మనం ఇలాంటి స్ట్రక్చర్ రాసాం కదా, ఆ స్ట్రక్చర్ అనే ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేసాం. ఆ స్ట్రక్చర్లో మనం ఏమేమి పెట్టాం? మెయిన్గా నేము, ఏజ్, హైట్. ఇప్పుడు మనం ఆ స్ట్రక్చర్కి మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకో. ఇప్పుడు మనం ఎలా రాయాలో దాన్ని ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు డెఫినేషన్ ఉంటుంది ఇక్కడ క్లారిటీగా. యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. ఆ స్ట్రక్చర్కి వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, యూ కెన్ యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్ యూజింగ్ ద డాట్. అంటే మనము ఆబ్జెక్ట్ నేమ్ వాడి, అంటే పర్సన్ 1 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 సెమీ కాలం, అలా మనం డాట్ అనేది వాడాలి. ఆపరేటర్ ఫాలోడ్ బై ద మెంబర్ నేమ్. ఇప్పుడు మెంబర్ నేమ్ అంటే అదే ఆబ్జెక్ట్ అనేది మెంబర్ నేమ్, దాన్ని మెంబర్ నేమ్ అనొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ అనొచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ అని కానీ, లేదంటే పర్సన్ 1 అనేది ఆబ్జెక్ట్, లేదంటే అది మెంబర్ నేమ్ అనుకోండి. ఫస్ట్ మెంబర్ నేమ్ వాడి, అదే పర్సన్ 1 అని వాడి, ఆ తర్వాత డాట్ అనేది పదం వాడి, ఆ తర్వాత మనం వేరియబుల్ తీసుకోవాలి. ఏజ్ కానీ, హైట్ కానీ, నేమ్ కానీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమైతే వాళ్ళకి వాల్యూస్ ఇవ్వాలో అక్కడ రాసేసి సెమీ కాలం పెట్టేయాలా. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ప్రింట్, ఆ తర్వాత ప్రింట్ ఎఫ్ అని పెట్టేసి మనం అవి ప్రింట్ చేసేద్దాం. అది ప్రింట్ ఎఫ్ మీకు తెలుసు కదా ఎలా ప్రింట్ చేయాలనేది. ఇక్కడ మీరు ఒకవేళ మాడిఫై చేయాలనుకున్నాను, సపోజ్ ఒక స్ట్రక్చర్ని మాడిఫై చేయాలనుకున్నాను, ఏం లేదు, జస్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పర్సన్ 1 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 దగ్గర, లేదంటే ఏది ఉంటే అక్కడ 35 పెట్టాలనుకుంటే, లేదంటే 20 పెట్టాలనుకుంటే అక్కడ మనం డైరెక్ట్గా మాడిఫై చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ డేటా ఆర్గనైజేషన్, ఈ డేటా అనేది, డేటా స్ట్రక్చర్ అనేది ఎక్కడ వాడచ్చు అంటే డేటా ఆర్గనైజేషన్లో. స్ట్రక్చర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ డేటా న్యాచురల్లీ ఫార్మ్స్ ఏ గ్రూప్. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ డేటా అంతా స్టోర్ చేయాలన్నప్పుడు మనం స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఆ తర్వాత దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ రిప్రజెంటింగ్ ఎంట్రీస్, రికార్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ విత్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. అంటే ఏంటంటే ఎవరైనా ఎంట్రీస్ చేయాలన్నా, రికార్డ్స్ రాయాలన్నా, అలాంటి టైంలో మనం డేటా స్ట్రక్చర్స్ అనేది వాడతాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ స్ట్రక్చర్స్ టు రిప్రజెంట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బుక్స్, రికార్డ్స్ అండ్ మోర్. మనం ఏదైతే స్టూడెంట్, ఎంప్లాయీస్ డీటెయిల్స్ కానీ, బుక్ రికార్డ్స్ రాసేటప్పుడు కానీ మనము డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఆ తర్వాత ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ కోడ్ రాద్దాం. ఇప్పుడు మనము ఈ డేటా స్ట్రక్చర్ని ఒక కోడ్ రూపంలో రాసి చూపిస్తాం. దానికి మనం ఆయుధం ఓపెన్ చేయాలా, GDB ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అంత మొత్తం క్లియర్ చేసేసి ఇంక్లూడ్ studio.h, ఆ తర్వాత ఇంటూ మెయిన్ అని పెట్టేసి అది కిందికి తీసేయండి. ఇంటూ మెయిన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్ట్రక్చర్ అని పెట్టేసి ఒక స్ట్రక్చర్ నేమ్ తీసుకుందాం. స్ట్రక్చర్ నేమ్ ఏంటి? మనం ఒక ప్రతిదానికి స్ట్రక్చర్ నేమ్ అనేది కామన్గా ఉండాలి. ఇప్పుడు CSS AML అనేది ఒక స్ట్రక్చర్ నేమ్ తీసుకుందాం. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి లోపల మనకు కామన్గా ఇప్పుడు ఒక నా క్లాస్ ID అంటే ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకున్నాం. వాడి నేము, నేమ్ 50 క్యారెక్టర్స్ అలా సెమీ కాలం, ఆ తర్వాత ఇంట్ ID, ఫ్లోట్ హైట్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇంటూ మెయిన్ లోపల మనం స్ట్రక్చర్ అంటే వాల్యూస్ ఇవ్వాలి, దానికి డిఫైన్ చేయాలి, స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. ఫస్ట్ స్ట్రక్చర్ని అయితే డిక్లేర్ చేసాం పైన. ఇప్పుడు మనం ఎంతమంది స్టూడెంట్స్ అయితే తీసుకుంటామో అంతమంది స్టూడెంట్స్కి మనము
డిఫైన్ చేయాలి వాల్యూస్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం ఏమని చెప్పుకున్నాం, స్ట్రక్చర్ డిఫైన్ చెప్పి ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనము, స్ట్రక్చర్ డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్ అని పెట్టాలి, ఆ తర్వాత స్ట్రక్చర్ నేము CSAML, ఆ తర్వాత స్టూడెంట్ 1 ఫస్ట్ మనం స్టూడెంట్ 1 డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేద్దాం, స్టూడెంట్ 1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సుమంత్, ఆ తర్వాత స్టూడెంట్ 1 డాట్ ID ఈజ్ ఈక్వల్ టు 12, స్టూడెంట్ 1 డాట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 5.8 అనుకోండి సపోజ్. ఆ తర్వాత ఇవి మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, printf %d స్టూడెంట్ 1 డాట్ ID ఫస్ట్ అయితే ఇది ప్రింట్ చేసుకున్నాం మనం. మీకు printf ఎలా వాడాలో మీకు తెలుసా ఆటోమేటిక్గా. ఇప్పుడు మనము రన్ కొట్టండి, అప్పుడు మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనము ఇక్కడ ఓకే, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనే దానికి మనము ఇలా రాయొద్దు, ఇలా మనం ఎగ్జాంపుల్లో చూసాం కదా, strcpy అని మనం కాపీ చేసేద్దాం డైరెక్ట్. strcpy పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసి స్టూడెంట్ 1 డాట్ నేమ్ సుమంత్, ఇది మనం ఇప్పుడు రన్ కొట్టండి. ఇప్పుడు రన్ అని కొడితే రాదు, ఎందుకంటే మనము ఇక్కడ strcpy అన్నప్పుడు మనం స్ట్రింగ్స్ ఇంక్లూడ్ చేయాలి కదా, #include string.h. ఇప్పుడు రన్ కొట్టండి. ఇప్పుడు చూడండి 12 ప్రింట్ అయింది. ఎందుకంటే మనము printf మనం ఒక ఐడికి ఒకటే printf రాసాం కాబట్టి 12 అనేది ప్రింట్ అయింది. ఇలా మీరు నేమ్ రాసి వాడి హైట్ కూడా printfలో రాసి వాడి నేమ్ హైట్ కూడా ప్రింట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది అనుకుంటా. ఒక స్ట్రక్చర్ని ఎలా రాయాలా, అదే ఒక స్ట్రక్చర్ రాసిన తర్వాత ఆ మెయిన్ లోపల మనం ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలా. ఆ స్ట్రక్చర్ని డిఫైన్ చేసేటప్పుడు నేమ్ పెట్టేటప్పుడు మీరు strcpy కాపీ వాడండి. అంటే మీకు తెలుసు కదా strcpy అంటే ఒక స్ట్రింగ్ని కాపీ చేయడం అని. ఆ స్ట్రింగ్ని కాపీ చేసే మెథడ్ వాడండి. ఇక్కడ డైరెక్ట్ మనం వాడుతుంటే రావట్లేదు, ఓకేనా. ఇలా మనం ఎగ్జాంపుల్లో చూసినప్పుడు ఒక స్ట్రింగ్ని కాపీ చేసేయండి, డైరెక్ట్గా వచ్చేసింది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ క్లారిటీగానే చెప్పిన, నేను నీట్గా నిదానంగా చెప్పిన, ప్రతి ఒక్కటి కోడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసా, ఒక ఎగ్జాంపుల్ చూపించా, అండ్ మీకు డేటా స్ట్రక్చర్స్ అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పటికీ అరేస్ అనేది క్లారిటీ వచ్చింది, మీకు డేటా స్ట్రక్చర్స్ అనేది క్లారిటీ వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి పాయింటర్స్. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. ఇట్ పాయింట్స్ టు ఏ లొకేషన్ ఇన్ మెమరీ. మీకు ఈ డెఫినేషన్ కొంచెం తిరకాసు ఉండొచ్చు, మీకు క్లారిటీగా నిదానంగా నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయనుకో, ఏ అనేది వేరియబుల్, బి అనేది పాయింటర్ అనుకో. సపోజ్ ఏ అనే దాంట్లో ఒక పాస్వర్డ్ ఉంది, లైక్ 1 2 3 అనే పాస్వర్డ్ ఉంది. ఈ పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్ అనుకుని, దాని లోపల 1 2 3 అనే నెంబర్స్ ఉన్నాయి, డేటా ఉంది. ఆ డేటా ఒక అడ్రస్ అనుకో, సపోజ్ ఇది పాస్వర్డ్ అడ్రస్ అనుకో. మీరు ఈ పాయింటర్లు ఏం చేస్తారంటే ఆ వేరియబుల్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఆ వేరియబుల్ అడ్రస్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పాస్వర్డ్ ఏంది బ్రో, అడ్రస్ ఏంది బ్రో, అసలు పాయింటర్ అంటే ఏంది బ్రో అని మీరు టెన్షన్ పడకండి, నేను నీట్గా చెప్తాను చూడండి. మళ్ళీ ఒక పాయింటర్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకొని, ఇట్ స్టోర్స్ ద వేరియబుల్ అడ్రస్, ఇట్ స్టోర్స్ ద అనదర్ వేరియబుల్ అడ్రస్, అంతే. ఇక్కడ చూడండి, ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్, అది కూడా ఒక వేరియబుల్, పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్, కాకపోతే వేరే వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, అంతే. పాయింటర్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్, పాయింటర్ కూడా ఒక వేరియబులే, కాకపోతే అదేం చేస్తుంది అంటే ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ int a ఈజ్ ఈక్వల్ టు 10, int a ఈజ్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత ఇంట్ మనం పాయింటర్ని ఎలా మెన్షన్ చేయాలంటే int $ptr ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఏ. ఇక్కడ ఏం చేస్తున్నామంటే $ptr అనేది ఒక వేరియబుల్, ఇక్కడ పాయింటర్ అంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మనం స్టార్లో. ఆ స్టార్ పెట్టిన తర్వాత ఒక పాయింటర్ పెట్టాలి, ఆ పాయింటర్ మనం వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనము అడ్రస్ ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అక్కడ, అర్థమైందా. ఇక్కడ మీరు పాయింటర్ అంటే మీకు ఏంటి బ్రో నాకేం అర్థం కావాలి, దీని ఫ్యూచర్ ఏంది అని ఏం గిల్లికి ఎత్తుకోకండి. ఇది ఎక్కువ మీరు వాడరు, ఇది ఎక్కువ డేటా స్ట్రక్చర్ అని లింక్డ్ లిస్ట్లో అని మీకు పైథాన్, జావాస్క్రిప్ట్లో, C++లో వస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో డెఫినేషన్స్ మాత్రమే వస్తాయి. దీని గురించి ప్రాబ్లమ్స్ ఏం రావు మీకు 90%. ఒకవేళ వచ్చినా మీకు ఎలా చేయాలో నేను కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మీరు డిక్లరేషన్ దానిలో. మీరు ఇప్పుడు డెఫినేషన్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ పాయింటర్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్, అది కూడా ఒక వేరియబుల్, కాకపోతే అది ఏం చేస్తుంది అంటే వేరే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, వాటి యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్, మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. పాయింటర్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ స్పెసిఫిక్ డేటా టైప్ ఇండికేటింగ్ టైప్ ఆఫ్ డేటా దే పాయింట్ టు. చూడండి, ఇక్కడ మనము ఏదైతే మనం డేటా టైప్ ఆ అడ్రస్లో ఉంటుందో ఆ డేటా టైప్ తీసుకోవాలా. ఇంట్ అనుకో, ఇంట్ స్టార్, ఇక్కడ చూడండి PTR అంటే ఇక్కడ డిక్లేర్ ఇది పెట్టినాం అనుకో, మనం ఇంట్ స్టార్ PTR అని పెడితే డిక్లేర్ అండ్ ఇంటీజర్ పాయింటర్. అదే float.fp అని పెడితే డిక్లేర్ ఏ
ఫ్లోట్ పాయింటర్. అదే క్యార్ స్టార్ str అని పెడితే డిక్లేర్ ఏ క్యారెక్టర్ పాయింటర్. ఇలా మనం ఏదైతే డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ని మెన్షన్ చేసిన తర్వాత ఆ స్టార్ పెట్టి మనం ఎక్కడైతే ఆ అడ్రస్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింటర్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది చూడండి కొంచెం. ఇప్పుడు మనం సపోజ్ జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసేసి మొత్తం రఫ్ చేసేసి ఇంక్లూడ్ studio.h ఇంటూ మెయిన్, ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంటూ నమ్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుందాం. ఆ తర్వాత ఇంట్ అని పెట్టి, ఎందుకంటే అది ఒక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని పెట్టేసి స్టార్ అని పెట్టి ఒక పాయింటర్ పెట్టుకుందాం. మీ ఇష్టం, ఏదైనా పాయింటర్ కూడా అంతే బ్రో, ఆడ ఎస్టీఆర్ఏ వాడాలా లేకుంటే ఎఫ్పీనే వాడాలని ఏం లేదు. మీరు ఆడ ఏదైనా పాయింటర్ నేమ్ పెట్టుకోవచ్చు, లైక్ ఎన్యూ అని పెట్టుకో, ఇక్కడ స్టార్ ఎన్యూ అని పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు మనం ఏం స్టోర్ చేయాలనుకుంటాం, ఆడ ఏం స్టోర్ చేయాలా, ఒక పాయింటర్ అంటే ఏంది, పైన ఉన్న వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఆడ అడ్రస్ ఏంది, అడ్రస్ నమ్ అని పెట్టుకోండి. ఇప్పుడు printf %d, ఎన్యూ అని కొట్టండి. ఇప్పుడు రన్ కొట్టండి, ఎర్రర్ వచ్చింది. ఏమని, ఓకే ఇక్కడ స్టార్ పెట్టాలి మనము. printf %d, స్టార్ ఎన్యూ అని పెట్టండి. ఇప్పుడు ప్రింట్ కొడితే మనకు 100 ప్రింట్ అయిపోతుంది. అర్థమైందా? అదే మీరు ఇక్కడ % పెట్టారనుకో మీకు ప్రింట్ కాదు, ఎందుకంటే మనం ఆడ నెంబర్ ఉంది, మీకు ఎర్రర్ వచ్చేసింది. అర్థమైందా? ఎందుకంటే మనం అక్కడ డేటాలో ఇంటీజర్స్ ఉన్నాయి, మనం ఇక్కడ % పెడితే అది % అంటే ఏంది, ఫార్మాట్ స్పెసిఫైర్, అది ఒక స్ట్రింగ్, ఎర్రర్ వచ్చింది. అదే మీరు ఇప్పుడు ఆడ %s ఆడ %d పెట్టి స్టార్ ఎన్యూ అని పెట్టి మీరు ఇప్పుడు రన్ కొట్టండి, 100 అని ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇంటి తర్వాత స్టార్ పెట్టేసి ఏదైనా పెడితే అదొక పాయింటరు. ఆ పాయింటర్లో మనము వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది, ఇంతే సింపుల్. మీ పాయింటర్స్ అనేది పెద్దగా ఉపయోగపడదు. మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకుని దాని మీద ఒక ప్రాబ్లం ఇచ్చి సింపుల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింటర్ ఏం చేస్తుంది, అది కూడా ఒక వేరియబులే, దాని నేమ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. అది ఎలా మెన్షన్ చేయాలా, ఇంట్ అని పెట్టేసి స్టార్ అని పెట్టి మనం ఒక నేమ్ పెట్టేసి వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న వేరియబుల్ యొక్క అడ్రస్ అని పెట్టి పైన వేరియబుల్ నేమ్ రాసేయాలి ఇక్కడ. అంతే, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడు, డీ రిఫరెన్సింగ్ ఏ పాయింటర్ అంటే ఇంట్ అని పెట్టేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ పీటీఆర్ టు యాక్సెస్ వాల్యూ స్టోర్డ్ అట్ ద మెమొరీ లొకేషన్ పాయింట్. అంటే ఎక్కడైతే మనము ఆ వాల్యూని స్టోర్ చేస్తామో అది మనం తీసుకోవాలంటే ఇంటూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ పీటీఆర్ అని వాడితే మనకు వాల్యూ వచ్చేసింది. ఇక్కడ చూడండి, రిట్రైవ్స్ ద వాల్యూ స్టోర్డ్ అట్ ద మెమొరీ లొకేషన్ పాయింటెడ్ బై ద పీటీఆర్. పీటీఆర్ అంటే ఏం లేదు భయ్య, మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో అది స్టార్ పీటీఆర్ అని పెట్టేసి మనం వాల్యూ స్టోర్ చేసేయచ్చు. లైక్ స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు మనకి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు, లైక్ ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ తీసుకోవాలంటే అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ప్రింట్ఎఫ్ కదా, మనం ఇన్పుట్ స్టేట్మెంట్ స్కాన్ఎఫ్ వాడేటప్పుడు ఇక్కడ మనం ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ పీటీఆర్ అని మెన్షన్ చేయాలి. అంతే, సింపుల్గా, ఏం లేదు. మీరు ఇది అర్థం కాలేదు గిల్లిగించుకోకండి. మీకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు థింగ్స్ ఇక్కడ. పాయింటర్ అంటే ఫస్ట్ అది ఒక వేరియబుల్, అది వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మీరు ఇప్పుడు ప్రింట్ఎఫ్ వాడాలనుకున్నారనుకో, ఇంట్ స్టార్ ఎన్యూ అని పెట్టేసి అడ్రస్ నమ్ అని పెట్టేసి ప్రింట్ఎఫ్ వాడి %d, స్టార్ ఎన్యూ అని పెడితే మీకు ప్రింట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్లో చూపించాం. అదే మీరు అక్కడ స్కాన్ఎఫ్ వాడాలనుకో ఇంటూ వాల్యూ అని పెట్టి స్టార్ పీటీఆర్ అని పెట్టాలా. అంతే, సింపుల్, ఏం లేదు ఇక్కడ. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఈ మొత్తం సి లాంగ్వేజ్ నేను క్లారిటీగా ప్రతి ఒక్కటి చెప్పిన అనుకుంటున్నా. మీకు రికర్షన్ పాయింటర్ అనేది పెద్దగా ఉపయోగపడుతుంది. మీరు డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా కోడింగ్ గుర్తుపెట్టుకోండి దాని మీద. ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ అనేది నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటాను. నాకు నమ్మకం ఉంది, నేను నిదానంగా నీట్గా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి డేటా స్ట్రక్చర్స్ కూడా మీరు అది ఫ్యూచర్లో కూడా వస్తుంది మీకు పైథాన్లో. మీరు టాపిక్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 2 సార్లు 3 సార్లు చూడండి, కావాలంటే వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ మీకు టాపిక్స్ అన్ని అర్థమయ్యి ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా నీకు ఈ కోర్స్ అంతా బాగా నీట్గా నేను చెప్పిండే, నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పిండే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.